ఒక ప్రార్థనా కూడిక జరుగుతున్నప్పుడు వంట చేసే వాళ్ళు ఉంటారు, కుర్చీలు వేసే వాళ్ళు ఉంటారు, రకరకాల ఆహారాలు అందించే వాళ్ళు ఉంటారు. అదేవిధంగా ఆ మీటింగ్నే దేవుడు ప్రార్థనని మా ఇంట్లో ప్రార్థనగా భావించేవాళ్ళు కొంతమంది ఉంటారండి. స్తోత్రం కలుగునుగా. సహకారం చేసేవాళ్ళు ఉంటారు, దేవుడి పనినే నా పని అని భావించే వాళ్ళు కొంతమంది ఉంటారు. నేను ఒక మాట సూటిగా స్పష్టంగా అడుగుతున్నా, చెప్పండి ఒకసారి. ఏంటంటే ఇక్కడ ప్రార్థనా కూడిక జరుగుతూ ఉంది, అప్పుడు నీ స్థితి ఎలా ఉంటుంది? టయానికి అమ్మగారు అయ్యగారు లేకపోతే ఎవరో వచ్చి పాటలు పాడుతూ ఉండి పాటలంతా అయిపోయిన తర్వాత వస్తుంది. నీ ఇంట్లో ప్రార్థనా కూడికైతే ఎలా ఉంటుంది? నీ ఇంట్లో కృతజ్ఞత కూడికైతే ఎలా ఉంటుంది? భోజనాలు వాము ఏం వండాలని కంగారు పడతావు, బొమ్మ కుర్చీలు అలాగా చాపలలాగా మైకలాగా నువ్వు కంగారు పడతావు. అయ్యగారు వస్తున్నా లేదా టయానికి, అయ్యగారు ఎక్కడున్నారని చెప్పి కృతజ్ఞత కూడికి ఇంట్లో ఉంటే నువ్వు ఫోన్లు మీద ఫోన్లు చేస్తుంటావు. ఇంటింటికి తిరిగి అమ్మ మా ఇంట్లో ప్రార్థన ఉందని చెప్తావు. మరి అదే ఇక్కడ ప్రార్థన జరుగుతుంటే నా తండ్రి పని జరుగుతుంది, నా దేవుని పని జరుగుతుంది ఎంతమంది అనుకుంటారు? వస్తాం, ప్రార్థనకు వస్తాం, కుర్చీలు వేస్తాం, పోయేటప్పుడు చేపలు మంట పెట్టి కుర్చీలు ఆడబెట్టిపోతాం. కానీ మన ఇంట్లో జరుగుతున్న ప్రార్థనలాగా, మన ఇంట్లో జరుగుతున్న కూడికలాగా ఇది దేవుడు పని అని ఎంతమంది అనుకొని చేస్తున్నారు మందిరంలో పని? హల్లెలూయా.